మేము మూసాను సినాయి కొండపైకి 30 రేయింబవళ్ళ కోసం పిలిపించాము. తరువాత ఇంకా 10 రోజులు పొడిగించాము. ఈ విధంగా అతని ప్రభువు నిర్ణయించిన గడువు మొత్తం 40 రోజులు అయింది. మూసా పోతూ పోతూ తన సోదరుడు హారూన్తో ఇలా అన్నాడు, నా తరువాత నీవు నా జాతి ప్రజలలో నాకు ప్రాతినిధ్యం వహించు. సక్రమంగా వ్యవహరిస్తూ ఉండు. విచ్ఛిన్నకారుల మార్గంలో నడవకు. మేము నిర్ణయించిన సమయానికి సరిగ్గా అతను చేరినప్పుడు అతని ప్రభువు అతనితో సంభాషించాడు. అప్పుడు అతను ఇలా మనవి చేశాడు, ప్రభూ, నా చూపునకు బలాన్ని ప్రసాదించు. నిన్ను చూస్తాను. ఇలా సెలవిచ్చాడు, నీవు నన్ను చూడలేవు. కొంచెం ముందున్న ఆ కొండవైపు చూడు. అది తన స్థానంలో స్థిరంగా ఉంటే అప్పుడు నీవు నన్ను చూడగలవు. ఆ ప్రకారం అతని ప్రభువు ఆ కొండపై తన తేజస్సును ప్రసరింపజేసి దానిని భస్మం చేసేశాడు. మూసా స్పృహ తప్పి పడిపోయాడు. తెలివి వచ్చిన తర్వాత ఇలా అన్నాడు, నీవు పరిశుద్ధుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరికంటే మొదట నేనే విశ్వసిస్తున్నాను. ఇలా సెలవిచ్చాడు, మూసా నా సందేశాన్ని అందజేయటానికి, నాతో సంభాషించటానికి ప్రజలందరికంటే నీకు ప్రాధాన్యం ఇచ్చి నేను నిన్ను ఎన్నుకున్నాను. కనుక నేనిచ్చే దానిని తీసుకో, కృతజ్ఞతలు తెలుపు.